మా ప్రకట కుటుంబ సభ్యుల అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ఇంత ఆనందాన్ని ఈ విధంగా కుటుంబ సభ్యులందరూ కూడా కలుస్తారని ఏ రోజు కూడా కల్లో కూడా అనుకోలేదు. నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రకట కుటుంబ సభ్యులు అంటే పక్క ఊర్లో ఉన్నా కూడా ఏదో కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులు ఉన్నారనుకున్నాం. కానీ ఈరోజు ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఇంత ఆత్మీయ సమ్మేళన అని పెట్టి ఇంత ఆనందంగా కార్తీక మాసంలోని అందరం కలుసుకునేటట్టు చేసి మనకి ఇంత ఆనందాన్ని ఇచ్చిన ఈ సపోర్ట్ చేసిన మన ప్రకట కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్లస్ నెక్స్ట్ కూడా ఇదే నేను అనుభూతిగా తీసుకొని ఈ ఆప్యాయతల్ని ప్రేమల్ని చూసుకొని నేను నెక్స్ట్ తాండవ రిజర్వేర్లో 25 కార్తీక మాసంలోని మా తమ్ముడు ప్రకట కృష్ణబాబు నేను కార్యక్రమం నిర్వహించాలని ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మా కుటుంబ సభ్యులు పెద్దలు కాదు ఇందులోని. సో పెద్దవాళ్ళు పెద్దలుగా గౌరవించాలి కాబట్టి పెద్దవాళ్ళు మా కుటుంబ సభ్యులందరికీ కూడా నెక్స్ట్ తాండవ రిజర్వేరు అది సైట్ సీయింగ్ పాయింట్ కాబట్టి ఎవరు వచ్చినా ఆనందిస్తారు. ప్లస్ ఆనందకరంగా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నాం. అలాగే కృష్ణబాబు ఆధ్వర్యంలోని ఇలాంటి కార్యక్రమం జరిగితే నాకు ఇంకా హ్యాపీ. నేను అన్నగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లస్ మన కుటుంబ సభ్యులందరికీ కూడా మనం మంచి పని చేసేవారా అనేది ఇది చూసి నెక్స్ట్ ఉన్న జనరేషన్ కూడా మనతో పాటు వస్తారనే ఆశతో, నిరాశ అనేది ఉండదు. ఇక్కడ ఆశతో ఒకరికొకరు హెల్పింగ్ అనేది ఉంటుంది. ఒక ఉద్యోగంలో కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, ఏదైనా గ్రామంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన ప్రకటనలు ఉన్నారా సరే ఈ గ్రూప్లో వాళ్ళకి మెసేజ్ ద్వారా వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ మన పిల్లల్లో కూడా మంచి జరుగుతుందని ఆ ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ ప్రకట కుటుంబ సభ్యులు ఆత్మీయుల సమ్మేళనకి ఇంత ఆరాధించిన ఈ ఆర్గనైజింగ్ చేసిన అందరికి కూడా నా ధన్యవాదాలు చెప్తూ నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను. సంతోషం. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం ఏదైతే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామో అది కూడా తునిలో స్టార్ట్ చేసిన కార్యక్రమం ఇక్కడ వరకు తీసుకొచ్చాం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా రెడీ అయిపోయాం. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు లేనటువంటి ఈ వ్యవస్థలో అందరూ కూడా మైక్రో ఫ్యామిలీస్, చిన్న చిన్న ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు పెద్ద అయిపోతే వాళ్ళు ఎక్కడికి పోతారో చివరికి 3 పిల్లలు మిగులుతున్నారు. పూర్వం మన ఇళ్లలో 50 మంది 60 మంది పెద్ద ఇంట్లో కాపురాలు చేసేవాళ్ళు. ఇంతమంది ఇవాళ సుమారుగా 40 గ్రామాల నుంచి వచ్చారు. ఇక్కడికి 40 గ్రామాల నుంచి వచ్చి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థ రేపు పొద్దున వచ్చేటువంటి ఫ్యూచర్లో ఉన్నటువంటి వ్యవస్థలో, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఆ పిల్లలు రేపు పొద్దున వెళ్ళిపోవాలో హైదరాబాద్, ఢిల్లీకో, మద్రాసుకో, కలకత్తాకో, బొంబాయికో, అమెరికాకి వెళ్ళిపోవాలి, ఉద్యోగం చేయాలి. అమ్మా నాన్న ఇక్కడ ఏం చేస్తారో తెలియదు, ఇక్కడ మాత్రమేసి ఉంటాడు. అట్లాంటి వ్యవస్థల నుంచి అవన్నీ తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పెట్టుబడికి డబ్బు కావాలి. ఈ ఆర్థిక వ్యవస్థ, ఈ ఆర్థిక మూలాల వ్యవస్థల్లో పక్కన పెడితే ఇట్లాంటిది కూడా మనకు అవసరం. పరిస్థితుల్లో మనందరం కలిసి ఒక రోజంతా కూర్చొని అంత హాయిగా, ఆనందంగా, అద్భుతంగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తిని నేను అబ్జర్వ్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఆనందంగా ఇవాళ చూద్దాం. ఇదే వేరే ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్తే అది ఉందని కానీ లేదని కానీ, లేదా స్టేజ్ మీద పిలిచారని కానీ పిల్లలేదని కానీ ఎక్కడ ఎవడో ఫీల్ అవ్వలే, ఎవ్వరు ఫీల్ అవ్వాలా. ఇక్కడికి వచ్చామో బాగుంది, అదే వెంకటబాబు గుడి దగ్గరికి వచ్చాము, వెంకటబాబు గుడి దగ్గర సేవ చేసినట్టు అందరూ ఫీల్ అవుతున్నారు. కాబట్టి మా కుటుంబ సభ్యులు ఎట్లా అంటే మా తరం తర్వాత కూడా తర్వాత తరాలు కూడా మరి అద్భుతంగా జరిగి ఈ మానవ సంబంధాలని దగ్గర చేస్తారని కోరుకుంటున్నాం. ప్రకట వారికి ఈ కార్యక్రమం మొదలెట్టే ముందు అయితే మా గ్రామం అయిన నరేంద్రపురం కొత్త వెలుగొంద గ్రామం మాత్రమే నాకు తెలుసు. అక్కడ మా అమ్మమ్మ గారు, మా పెద్దలు, మనోళ్ళు మన గ్రామం నుంచి కూడా బయట వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారా బాబు అని చెప్పేసి, కుటుంబం అంటే ఇడిపోతుంది, కుటుంబంలో మనుషులంటే లెక్కలేదు ఈ రోజుల్లోనే. ఎవరికి కూడా ఎవరు చూసినా ఎవరి దాన్ని వాళ్ళు ఉన్నారు, చెట్టుకోకుండా పుట్టుకోకుండా ఉన్నట్లు ఉన్నారు అందరూ కూడా. మనం కలుత్తు లేదని చెప్పేసి మా కుటుంబంలో మా అమ్మమ్మ గారు చెప్పడం వల్ల నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారం మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కొన్ని ఊరి పేర్లు చెప్పంటే ఆ ఊళ్ళో వెళ్తే మన వాళ్ళు అందరూ కలవడం జరిగింది. ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ కొత్త తెలుగు బంధం నుంచి నరేంద్రపురం నుంచి పాత తెలుగు బంధం, చెక్కదార బంధం, అక్కడ నుంచి మన వాళ్ళు తుని వెళ్ళారంటే తుని వచ్చాను. తుని నుంచి మళ్ళీ తునిలో కలిసిన తర్వాత మన వాళ్ళు ఎలమంచిలో ఉన్నారంటే ఎలమంచిలో వెళ్ళాను. ఎలమంచిలో మన నాగేశ్వరరావు గారు బాబు గారిని కలిపితే, అరే బాబు చాలా తాతలు కాళ్ళు ఇడిపోయారు బాబు, చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది. ఇలాగా ప్రతి ఊరు కూడా
నాకు సమయం కుదిరినప్పుడల్లా ఓపికగా తిరుగుతూ ఒక్కొక్కరు గ్యాదర్ చేసుకుంటూ మనం ఎప్పుడైనా కలాలే, ఎప్పుడు కలిస్తే బాగుంటుంది అనుకుంటే కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టుకుందాం, కలిసి సంవత్సరం ఒకసారి కలుద్దాం, మిగతా టైంలో ఎవరిపైన వాళ్ళదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు నా కుటుంబంలో ప్రతి సభ్యుడు కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇది ఎంత ఘనంగా జరిగిందని చెప్తాను. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి తోడ్పడిన మా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయిపోతున్న రోజులు ఇలాంటి రోజులు ఇవి. అలాంటి సమయంలో ఒక కుటుంబం, ఒక ఇంటి పేరు ప్రగడ అనే ఉన్న కుటుంబం ద్వారా ఇలాంటి ఇంత మంచి కార్యక్రమాలను చూసి మిగతా వారు కూడా ఇలాగా కలిసికట్టుగా ఒక కుటుంబ వ్యవస్థని మరొక చోటికి, అంటే ఎక్కడికో మన నెక్స్ట్ జనరేషన్కి కూడా కుటుంబ వ్యవస్థలు అంటే ఇలా ఉండాలి అనే దానికి చాటి చెప్తారన్న నిదర్శనంతోనే మేము ఈరోజు ఇంత కార్యక్రమం గొప్పగా చేసుకోవడం జరుగుతుంది.